మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున సోదరి ఝాన్సీ గారిని, మన మిత్రుడు ప్రవీణ్ గారిని కలవడం జరిగింది. ఝాన్సీ గారు ప్రకృతి వ్యవసాయంలో డ్రాగన్ ఫ్రూటు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ దాదాపుగా 30 రకాల దేశవాళీ గోవులను కూడా ఆవిడ సంరక్షణలో వాటికి ఏం కావాలో అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఈ రోజున నేనదే చెప్తున్నాను, ఈ రోజున ఝాన్సీ గారు కానీ, నేను కానీ, ప్రవీణ్ గారు కానీ నేను గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పాలి ఏంటంటే, మా జనరేషన్ తప్ప తర్వాత జనరేషన్ వ్యవసాయం చేసేవాళ్ళు, దేశానికి అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఇప్పటికైనా ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, ఎంటెక్లు, బీటెక్లు అనేది కాకుండా ఒక్కసారి మన భూమి గురించి, మన గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఝాన్సీ గారు కూడా ఆవిడకున్న అనుభవం, ఇక్కడ కలవడం చాలా ఆనందం అండి. ఇలాంటివి జరుగుతూ ఉండాలి ప్రోగ్రామ్స్. ఇక్కడికి వస్తే టైం అన్నది తెలియకోకుండా ఉంటుంది. మనం సినిమాలు, షికార్లకి ఇలా ఆలోచించలేదు. అప్పుడప్పుడు మీ ప్రవీణ్ గారు అన్నారు, ఈయన బయటకంటే యూట్యూబ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారండి అంటే, నాకు సమయం ఉన్నప్పుడు అలా వీడియో చూస్తాం అని అంటూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చారు, ఈ ఆనందాన్ని ఆవిడ మాటలు వ్యక్తం చేస్తారు. అమ్మ నమస్తే. నమస్కారం. నా పేరు ఝాన్సీ లక్ష్మి అండి. వికారాబాద్ జిల్లా తాండూరు దగ్గర నేను 3 ఎకరాల్లో తీసుకొని అక్కడ గోదావరిత వ్యవసాయం చేస్తున్నాను. దేశవాళీ ఆవులు కూడా ఉన్నాయి. అయితే ప్రధాన పంటగా డ్రాగన్ ఫ్రూట్ పండిస్తూ కొన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా వేయటం జరుగుతుంది. అన్ని దేశవాళీ విత్తనాలతో పండించుకుంటున్నాము. సో ఆవుల నుంచి వచ్చే పాలన్నీ కూడా నేను నెయ్యి తయారు చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు ఇక్కడ తర్కటూరు మా గురువు గారు అయినటువంటి విజయరామ్ గారి పొలంలో, వ్యవసాయ క్షేత్రంలో వీరందరినీ కలుసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. మనం ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏంటంటే, మాఘ పౌర్ణమి సందర్భంగా పిల్లలు లేనటువంటి వారికి, దంపతులకి ఇద్దరికి కూడా పిల్లలు పుట్టడానికి అని చెప్పి మాఘ పౌర్ణమి రోజు ఒక మంచి కార్యక్రమం జరిగింది. పాయసం ప్రసాదంగా ఇవ్వటం జరిగింది. చంద్రుని కాంతిలోని పిడకలతో వెలిగించి స్టవ్ ఆవు పాలల్లో పొయ్యి మీద వండడం జరిగింది. సో మనకు తెలియకుండా మనం ఎంతో టైం వృధా చేస్తూ ఉంటాం. అసలు యూట్యూబ్ చూస్తున్నాం, ఇంకోటి చాలా టైం వృధా చేస్తాం. అయితే మేము మార్నింగ్ ఇక్కడికి 9:30, 10 గంటలకు రావడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి అసలు టైం ఎలాగా గడిచిపోయిందో తెలియదు. చాలా మంచి ప్రోగ్రాం జరిగింది ఈరోజు. ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా భాగమవటం, రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే కేదారేశ్వర్ గారిని ఇక్కడ కలవటం, నేను వారిని యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. వారు చేస్తున్నటువంటి బియ్యం, దేశీ రకాలైనటువంటి బియ్యం పండిస్తూ ఉంటారు, వరి పండిస్తారు. వారి జెన్యూనిటీ నాకు బాగా నచ్చుతుంది. అయితే ఈరోజు ఇక్కడ కలవటం చాలా సంతోషం. ధన్యవాదాలు. అలాగే మన మిత్రుడు ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. ఈయన గురించి ఉదయాన్నే వచ్చి రాక్ సాల్ట్, సముద్రంలో జరిగే విధ్వంసం, సముద్రంలో ఎన్ని టన్నులు ప్లాస్టిక్ కలుస్తుంది అనే దాని గురించి అడుగుదామని అనుకున్నాం. కానీ సమయం లేక మనం కొంచెం వేరే పని మీద వెళ్ళడం కుదరలేదు. ఈరోజు ప్రవీణ్ గారిని కూడా కలవడం జరిగింది. ప్రవీణ్ గారు సముద్రం ఉప్పు, గళ్ళుప్పు ఏదైతే ఉందో అందులో ఎంత విషయం ఉంది, ఎంత ప్లాస్టిక్ కలుస్తుంది, రాక్ సాల్ట్ ఒక విశిష్టతని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే చాలా వీడియోలు చెప్పారు. మనం ఈయన్ని పర్సనల్గా ఒకసారి మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చూపించే ప్రయత్నం చేద్దాం ఒక ఆలోచన. ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే అండి. రాక్స్ ఇప్పుడు చూడండి, ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ సముద్రంలో ఎటువంటి కాలుష్యం లేకుండే. 50 ఇయర్స్ బ్యాక్ కొన్ని ఒక 100 సంవత్సరాల క్రింద తీసుకుంటే కూడా చాలా పవిత్రంగా ఉండే. సముద్ర స్నానం అనేది చాలా పవిత్రంగా భావిస్తుండే మన భారతదేశం. అయితే ఇక్కడ సైడ్ అరేబియన్ సీ అంటారు. అరేబియన్ సీ కాదు, అది సింధు సాగర్. అరేబియన్స్ ఎప్పుడు స్నానాలు చేయలేదు. ఇటు సైడ్ మనకు గంగా సాగర్ అంటారు, ఎందుకంటే గంగా నది అటు పోతుంది. కిందికి వస్తే హిందూ మహాసముద్రం. అట్లా మన భారతదేశంకి 3 సముద్రాలు ఉన్నాయి. మనం అప్పట్లో సముద్ర స్నానాలు అనేది చాలా పవిత్రంగా భావిస్తుండే. సముద్రం నీళ్ళు కూడా అంత పవిత్రంగా ఉంటుండే. సముద్రం ఉప్పు తయారు చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం సముద్రంలో ఎంత పొల్యూటెడ్ ఉందంటే, ఒక భారతదేశం 3 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు కల్పిస్తున్నాయని కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. అట్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఉన్నాయి, కొన్ని వందల దేశాలు ఉన్నాయి. అందరూ సముద్రంలోనే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కల్పిస్తున్నారు. రెండవది, హాస్పిటల్ నుంచి వచ్చే వేస్టేజ్ కూడా అది కూడా సముద్రంలోనే పడేస్తున్నారు. డ్రైనేజ్ మనకు సముద్రంలో కలిసిపోతుంది. పరిశ్రమ నుంచి విష రసాయనాలు అవి కూడా సముద్రంలో కలిపేస్తున్నారు. సముద్రం అనేది ఎట్లా అయిపోయిందంటే ఒక డంప్ యార్డ్ అయిపోయింది, చెత్తకు ఒక డంప్ యార్డ్ అయిపోయింది.
ఇప్పుడు దాని రిజల్ట్ ఏమవుతుందంటే సముద్రంలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ సముద్రంలో కలిసిపోయి మనకు ఈనాడు పేపర్లు కూడా ఇచ్చింది 14th ఆగస్టు 2024లో ఎట్లా అంటే మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయి సముద్ర ఉప్పులని వేసారు అనమాట. ఉప్పు చక్కెర అనేది రెండు చాలా ప్రమాదంలో ఉన్నాయి. అయితే సముద్రం ఉప్పు 1 కిలో తీసుకుంటే 30 నుంచి 40 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని మనకు గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఒక ఫ్యామిలీ నెలకు 1 కిలో తింటే ఒక మనిషి 4 నెలలకు 1 కిలో తింటాడు, 1 కిలో ఉప్పు తింటాడు. అట్లా సంవత్సరానికి 120 కిలోల సారీ సంవత్సరానికి 4 కిలోలు అంటే కూడా 40 ఇంటూ మనం వేసుకుంటే 160 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ అది శరీరంలో నిల్వలు పేరుకుపోతూ ఉన్నాయి సముద్ర ఉప్పుతోని. దాని రిజల్ట్ ఏమవుతుందంటే క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది అసలు జనాలు అసలు గుర్తిస్తలేరు ఎందుకు క్యాన్సర్ వస్తుంది అనేది. ప్లాస్టిక్ వినియోగం పెరిగింది, ప్లాస్టిక్ కప్పులలో ఛాయలు తాగుతున్నారు, ఇవే కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ కప్పులో తింటున్నాం, ప్లాస్టిక్ ప్లేట్లో తింటున్నాం అని. కానీ ప్లాస్టిక్ కలిసిన ఉప్పు తింటున్నాం అనేది జనాలకు ఎవరికి తెలుస్తుంది? అదే రాక్ సాల్ట్ అనుకోండి, ఇది సింధు ప్రాంతం నుంచి వస్తుంది, భూమి నుంచి వస్తుంది. అది ఒక 5-6 కలర్స్ ఉంటాయి. మేము సొంతంగా ఇసురుతాం. రాక్ సాల్ట్ తీసుకునేటప్పుడు 3 జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఛానల్కు ఇదే మాట చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. రాక్ సాల్ట్ అనేది సొంతంగా గ్రైండ్ చేయాలి ఎవరైనా సరే. ఓన్గా గ్రైండింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓన్ గ్రైండింగ్ చేయాలి. రెండోది స్టోన్తోనే పౌడర్ మ్యాచ్ కావాలి. అంటే ఆ రాయి దంచితే వచ్చిన పౌడర్ మేము ఇచ్చిన పౌడర్ రెండు ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలి. మూడోది రాక్ సాల్ట్ అనేది గడ్డగడుతుంటుంది. దురదృష్టం ఏంటంటే రాక్ సాల్ట్ పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ తీసుకుంటున్నారు. అందరిది ఒకటే ప్యాటర్న్ ఉంటుంది, అందరిది ఒకటే కలర్, ఒకటే ఫ్రీ ఫ్లోగా ఉంటుంది. ఫ్రీ ఫ్లో రాదండి ఉప్పు. ఫ్రీ ఫ్లో రావాలంటే యాంటీ క్రాక్ ఏజెంట్ అని కలుపుతారు. మనకు వీరమాచారి గారు కూడా చాలా కొన్ని వీడియోస్లో ఏం చెప్పారంటే భారతదేశంలో ఉప్పులో పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తున్నారని ఆయన కొన్ని వీడియోస్ చెప్పారు. సరే ఇది ఎంతవరకు నిజమని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే సిఎన్బిసి ఛానల్ కూడా వేసిండ్రు. కొన్ని కంపెనీస్ పేరు తీసుకుని మరి వేసారు అనమాట, పెద్ద కంపెనీస్ పేరు. నేను తీసుకోను ఆ కంపెనీస్ పేరు. పొటాషియం సైనైడ్ అధికంగా కలుపుతున్నారు భారతదేశంలో అనేసి మనకు అమెరికన్ గణాంకాలు చెప్తున్నాయి. అమెరికా వాళ్ళకి బాధేస్తుంది, అయ్యో భారతదేశంలో వీళ్ళు ఉప్పు తయారు చేసే వాళ్ళు కానీ ఉప్పు అమ్మేట వాళ్ళందరూ కూడా పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తున్నారని అమెరికన్ గణాంకాలు చెప్తున్నాయి. సిఎన్బిసి ఛానల్ ఇంకా కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఇస్తారు అనమాట. వీరేమని చెప్పిన తర్వాత నేను కొంచెం న్యూస్ పేపర్స్ అన్ని స్టడీ చేస్తే అవునని తేలినాయి. అయితే రాక్ సాల్ట్లో 3 జాగ్రత్తలు చెప్పాను. ఒకటి ఓన్ గ్రైండింగ్, స్టోన్తో పౌడర్ మ్యాచ్ కావాలి. రెండోది ఉప్పు గడ్డగడుతూ ఉంటుంది. మా ఉప్పు వాతావరణానికి అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది. వర్షాకాలం అనుకోండి తేమను గ్రహిస్తుంది, అప్పుడు కొంచెం గడ్డగడుతుంది, కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే కూడా లూజ్ అయిపోతుంది. అదే చలికాలం ఎండాకాలం అయితే విపరీతంగా గడ్డగడుతుంది. ఎట్లా అంటే ఒక సిమెంట్ తడి దాకా ఎంత గడ్డగడుతుందో అంత గడ్డగడుతుంది. మేము దాన్ని చెక్క బెట్లతో దంచి మేము అది పౌడర్ చేయాల్సి వస్తుంది. అంత కష్టపడితే కూడా మళ్ళీ కస్టమర్ దగ్గరికి పోయిన తర్వాత ముడుచుకొని మళ్ళీ గడ్డగడుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే దాని రిజల్ట్ ఏమవుతుందంటే జనాలందరికీ కూడా 99% ఒక సైడ్ ఉన్నారు, 1% నేను ఒక సైడ్ ఉన్నాను. జనాలు జనరల్గా 99% నమ్ముతారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు భగవంతుడు బుద్ధి ఇచ్చింది కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మీరు తెలుసుకోండి. అంతేగాని మనం బ్రాండ్ చూసినాము, లేదంటే ఈ బాబా చెప్పింది, ఈ స్వామీజీ చెప్పింది కాబట్టి తీసుకోవాలి, లేదంటే ఆ ఫిల్మ్ యాక్టర్స్ చెప్పింది అవన్నీ ఎందుకు? రేపొద్దున మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు రారు, మీ హెల్త్ ఇష్యూస్కు మీరే చూసుకోవాలి. కాబట్టి మీరు ఆడియన్స్ ఎవరైనా సరే రాయిని దంచండి. రాయి దంచితే వచ్చిన పౌడరు ఆ మార్కెట్లో అట్లా మీరు నూరితే వచ్చిన పౌడరు మార్కెట్లో ఎవరు ఇస్తుంది చూడండి, ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి. అంటే మీరు దంచిన పౌడర్ పింక్ రాయి ఉంటుంది, పింక్ రాయితే దంచితే పింక్ రాదు, టోటల్గా రెడ్ కలర్ దంచినప్పుడు లైట్ పింక్ వస్తుంది. చూడండి 5-6 కలర్స్ ఉన్నప్పుడు ఒకే కలర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే మాది బ్యాక్ టు బ్యాక్లా, లేదంటే కొంచెం కలర్లో వేరియేషన్ రావచ్చు రాకపోవచ్చు, ప్యాటర్న్ మాత్రము వాతావరణానికి అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఆ విధంగా చూసుకొని తీసుకోండి. ఎవరికైనా హోల్సేల్ కావాలన్నా రిటైల్ కావాలన్నా అని మా నంబర్ చెప్తాను, అది రాసుకోండి. 9505940328 ఇది వాట్సాప్ నెంబరు. నేను ఇంకొక సర్వీస్ కూడా ఇస్తున్నాను. ఎవరికైతే కులాకర్ కానీ బహురూపి ఇట్లా దేశవాళీ రైసెస్ కావాలనుకుంటే నేను మీరున్న చోట మీరున్న ప్లేస్లో ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. లేదు అక్కడ దొరకలేవంటే నేను హైదరాబాద్ నుంచి పంపించే ఏర్పాటు చేస్తాను. నేను ఆ సర్వీస్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తాను. రెండోది
ఆ, కొన్ని కొన్ని సందర్భాలలో కొందరికి ప్రెగ్నెంట్ కూడా అయినారు అనమాట. చాలా ఏళ్ళ పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు కాలేదు అంటే సరే వాళ్ళ ఊర్లో దొరకకపోతే నేను పంపించాను, వాళ్ళకి రిజల్ట్ కూడా వచ్చింది. ఇంకొకటి, నేను ఇక్కడ బయటికి వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే నేను పళ్ళ పొడి కానీ సబ్బు కానీ మళ్ళీ ఇంకా ఇవి సున్నిపిండి కానీ ఏం తెచ్చుకోను. ఇక్కడ నేను 4 డేస్ నుంచి నేను 4 రోజులైంది వచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే పొలంలో మట్టిని మొత్తం ఒళ్ళంతా రుద్దుకొని కాసేపు ఆరిన తర్వాత స్నానం చేస్తున్నా. అది మడ్ బాత్ అంటారు. మనకు పొలంలో మట్టి ఎంత, ఇక్కడ పొలంలో మట్టి ఎంత బాగుంటుందంటే ఆవు పేడ, ఆవు మూత్రము ప్లస్ జీవామృతం, ఘనామృతం అని రకరకాలుగా అన్నీ న్యాచురల్గా ఉంటాయి. అది మట్టిలో కలిసిపోతాయి. ఆ మట్టి ఎంత బాగుందో అంటే ఇట్లా మనం పిసుకుతే, నేను పిసుకుతా మట్టి మట్టి పిసికితే ఇట్లా ఎంత స్మూత్ ఉందంటే మనకు మైదా పిండి కంటే కూడా స్మూత్గా ఉంది. ఆ మట్టి రుద్దుకుంటున్నా, ఆ మట్టి రుద్దుకొని స్నానం చేస్తున్నాను. రెండవది, నేను ఇంట్లో కూడా నేను మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తాను, అందరూ అలర్ట్గా ఉండండి. అది కొత్త సినిమా ఉంది కదా, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా, చెప్పండి ఆడియన్స్, 16 కనిపించాలనుకుంటున్నాను. అందులో తప్పేం లేదు. అయితే ఏం చేస్తారంటే పచ్చి ఆవు పాలుతో మంగు కడుక్కోండి, మొత్తం ట్యాన్ అంతా వెళ్ళిపోతుంది, ముడతలు రావు. ఫస్ట్ మామూలు నీళ్ళతో కడుక్కున్న తర్వాత పచ్చి ఆవు పాలతో మంగు కడుక్కోండి. అయ్యా, ఇక్కడ మన మిత్రులు డౌట్ అడుగుతారు, ఏంటంటే పచ్చి ఆవు పాలు అంటే మాకు సాయంత్రం పూట పాలు పోస్తారు, వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాటిని తీసి మార్నింగ్ వాడుకోవచ్చా అనేది కూడా డౌట్ అడుగుతారు. మీరేంటంటే అది కూడా క్లారిటీ. వాడుకోవచ్చు, మగాన్ కాబట్టి వాడుకోవచ్చు. అదే తాగడానికి అయితేనేమో అది నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేడి చేసుకొని కాసుకోవాలి. అయితే ఫ్రిడ్జ్లో తీసి వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అదే పచ్చి ఆవు పాలల్లో మనం ఏదైనా కాటన్ది కర్చిప్ లాంటిది ముంచేసి ఇట్లా ముఖం మీద పెట్టుకుని అనుకోండి, చల్లగా ఉంటుంది, ముఖం చల్లగా ఉంటుంది, ఈ ట్యాన్ అంతా తీసేస్తుంది. అయితే మీకు ఏజ్ కూడా పెద్దగా కనిపించదు అనమాట. ఏజ్ పెరుగుతుంది అంతేగాని, నామక వస్తే ఏజ్ పెరుగుతుంది కానీ ముఖంలో అది ఆ సర్కిల్స్ అనేది ఏదైతే ఉందో అది రాదు అనమాట. అంటే గుర్తుపట్టలేరు, అంకిలి పెరుగుతాయి కానీ యవ్వనం అట్లే ఉంటుంది. చర్మం తొందరగా ముడతలు పడదు. అయితే నేను షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా నేను బ్రష్ కానీ పేస్ట్ కానీ వాడను, షేవింగ్ క్రీమ్ వాడను. నేను కూడా ఏం చేస్తుంటే ఆవు పాలతోనే కాస్త ఇట్లా ముఖం మీద వేసుకొని కొంచెం ఆరుతుంది, మళ్ళీ ఇంకోసారి ఇట్లా రుద్దుకొని షేవింగ్ చేసుకుంటాను. దీని రిజల్ట్ ఏమవుతుందంటే మనకు ఒకటి, పర్యావరణానికి నేను ఎటువంటి హాని చేస్తలేను. ఆవు పాలు కదా, అది నదీ జలాలు ఏం పాడు చేయదు. అదే నేను సోప్ పెట్టిన అనుకోండి, నదీ జలాలన్నీ పాడైపోతాయి. ఇది షేవింగ్ క్రీమ్ వేసుకుంటే. ఆ షేవింగ్ క్రీమ్ తయారు కావాలంటే కూడా పరిశ్రమలకించి విష రసాయనాలు బయటకు వస్తాయి. కానీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, భూమి పొల్యూషన్, అన్ని పొల్యూషన్ అయితే కానీ మనకు షేవింగ్ సోప్ అనేది మనకి ఇంటి దాకా రాదు. అదే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఆవు పాలు తీసుకుంటున్నాను, ఆవు పాలతోనే కడుక్కొని షేవింగ్ చేసుకుంటాను. దీని రిజల్ట్ ఏమవుతుందంటే నీటి ఖర్చు తగ్గుతుంది, 10 సార్లు కడిగే పని లేకుండా. రెండోది, బ్లేడ్ కూడా మనకు ఎక్కువ కాలం, మనకు ఇంకా కొంచెం ఎక్కువ కాలం వస్తుంది అనమాట. కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు. బ్యూటీ టిప్ మీకు బాగా నచ్చితే లైక్ కొట్టి కామెంట్ పెట్టండి, అందరికి పంపించండి. ఈ ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటున్నా అంటే ప్రతిరోజు మీకు ఒక మంచి విషయం చెప్తారు, ప్రతిరోజు మీకు ఒక బియ్యం గురించి చెప్తారు. వారు పొలంలోనే వంట చేసుకుంటారు, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. అది కేవలం చూస్తున్నాం కానీ మరి మాకు పెడతలేరు ఇంతవరకు. పొలంలో పోయి తినే అవకాశం మాకు కలగలేదు. అయితే మనం అవకాశం కోరుకోవద్దు, అట్లా మనం చేసుకోవాలి. వాళ్ళు పొలంలో ఎట్లా వండుకుంటున్నారో మనం కూడా అట్లా బయటకు వచ్చి ఒక 10 మంది కలిసి బయటికి పోయి కట్టెలు పొయ్యి మీద లేదంటే పడికల పొయ్యి వండుకోవాలి. అందరు కలిసి ఒక చోట కలిసి వండుకుంటే ఆనందం వేరే ఉంటుంది. అది నాకు రోజు వీడియోలో చూపిస్తున్నారు. సరే, మనము అక్కడికి పోయి మనం వారిని డిస్టర్బ్ చేయొద్దు, కానీ మనం ఉన్న ప్లేస్లో చేసుకుందామండి. నేను ఇచ్చిన సర్వీసెస్ అయితే మీకు గుర్తున్నాయి. ఎవరికైనా బియ్యం కావాలంటే మీకు నియరెస్ట్గానే ఇస్తాను. లేదనుకుంటే లేదు మాకు ఎక్కడ దొరుకుతారంటే కొందరు బెంగళూరు అక్కడిక్కడ వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు, దూరం ఉంటారు. లేదండి మాకు ఇక్కడ దొరకదు, మాకు ఖర్చు అయినా సరే పెట్టుకుంటామంటే నేను ఇక్కడికి నుంచి రైసెస్, మీకు కావాల్సిన రైసెస్ నేను పంపించి ఏర్పాటు చేస్తాను. ధన్యవాదాలండి. ఈరోజున ప్రవీణ్ గారు వీడియో నుండి చాలామంది కూడా విజయరామ్ గారి వీడియోలు, మా వీడియోలు ఏంటంటే సబ్జెక్టు ఉందా లేదా, ఈ సీరియస్గా ఉంటే చూద్దాం అని అనుకుంటారు చాలామంది. అయితే ఈయన వీడియోలు అంతా అందరూ చూస్తారు, అది
చెప్పడం సబ్జెక్ట్ ఉంటుంది, అది కామెడీగా కూడా అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే చాలా బాగా అది ఇందాక మా సోదరు ఝాన్సీ గారు కూడా ఏమన్నారంటే ఆయన ఆయన డైలాగును చూసారండి, సమయం ఉన్నప్పుడల్లా డైలాగులు బట్టి పడతా ఉన్నారని. ఎందుకంటే ఇది చాలా బాగా చెప్తారండి సబ్జెక్ట్. అలాగే ఇందాకడ ఝాన్సీ గారు విష్ణు సహస్రనామం గురించి చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఆ విష్ణు సహస్రనామం కూడా ఆవిడ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తారు ఒకసారి. నాకు 2 అమ్మాయిలండి. మా పెద్దమ్మాయి పొట్టలో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం చదివేదాన్ని నేను అప్పట్లో. అయితే పాప విష్ణు సహస్రనామం చదివినప్పుడల్లా నిజంగా పొట్టలో ఉన్నప్పుడే అన్నీ మనం ఏది అనుకుంటే అది వాళ్ళు ప్రహ్లాదుడికి వింటారు. అట్లాగే జరిగింది కదండి. అలాగే జరిగిందండి. అట్లాగా నేను విష్ణు సహస్రనామాలు అది చెప్తుంటే తను విన్నదేమో. నేను కొన్ని రాగాలు తీసుకుంటూ ఉంటాను ఇంట్లో. ఏ పాట అయితే పాడానో ఆ పాటలన్నీ కూడా ఇప్పుడు తను అసలు ఎక్కడైనా వినిపించినా, విష్ణు సహస్రనామం వినిపించినా, లేదు నేను అప్పుడు తను పొట్టలో ఉన్నప్పుడు పాడిన పాటలు ఎక్కడైనా వినిపించినా కూడా తను కూడా హమ్మింగ్ చేస్తూ ఉంటుంది అసలు. విష్ణు సహస్రనామం వినిపిస్తే మనకి వినిపించదు, ఎక్కడో వినిపిస్తుంది. అమ్మ విష్ణు సహస్రనామం వినిపిస్తుంది, నీకు వినిపిస్తుందా అని అడుగుతుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఉమెన్ కూడా మంచి పాటలు వినటం కానివ్వండి, సంగీతానికి ఉన్నటువంటి శక్తి ఇంకా దేనికి లేదు అని నా పర్సనల్ ఒపీనియన్. మంచి మ్యూజిక్ వినటం వల్ల అదొక మంచి మెడిటేషన్ లాగా మనకున్న బాధలన్నీ, డిప్రెషన్స్ పోవటం కానివ్వండి, మనకు తెలియకుండా చాలా వరకు కొన్ని హీల్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి మ్యూజిక్ వినటం, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ మంచి పాటలు వినండి. అన్నమయ్య శ్రీకృష్ణ తత్వం అని చెప్పి అందులో చాలా మంచి సాంగ్స్ ఉంటాయి. నేను లాస్ట్ టైము వికారాబాద్ జిల్లా విజయరామ్ గురువు గారి వాళ్ళ పొలంలో ప్రతి నెల ప్రెగ్నెంట్ లేడీస్కి దేశవాళీ ఆవు నెయ్యి, తవుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారు వారు ఉచితంగా. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడితే కనుక ఒక మంచి సమాజం నిర్మించబడుతుంది అని చెప్పే ఉద్దేశంతో. అయితే వాళ్ళందరికీ కూడా నేను పాటలు అవి ఫార్వర్డ్ చేస్తున్నాను. చాలామంది విన్నారు. మరి రిజల్ట్ చూడాలి, ఇంకా తర్వాత నెక్స్ట్ వెళ్తాను అక్కడికి కూడా. సో ప్రతి ఒక్కళ్ళు మంచి పాటలు వినండి. చాలా ఇంకా దానికి మించిన మెడిసిన్ అంటూ ఏది ఉండదని నా పర్సనల్ ఒపీనియన్. అలాగే ఇందాక ప్రవీణ్ గారు అన్నారు, గతంలో కూడా చెప్పాను, ఒకసారి జూలై ఆగస్టు ఆ సమయంలో ఎవరైతే కలుపు తీయడానికి సోదరిమణులు వస్తే మా మొట్టమొదటి పులిహోర తిని మానేశారండి పని. వీడియోలో కూడా చెప్పాను నేను. ఆ తర్వాత రెండోసారి ఎవరైతే శ్రమ అనుకుంటే వాళ్ళు ఎప్పటి నుంచో పులిహోర పెడుతున్నారు. నేను పులిహోర పెడితే మానేస్తారు అని, అంటే సరదాగా. అట్లాగే అంటే శ్రమించడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాగో వాళ్ళని అలాగే చూసుకుంటారండి. అలాగే ఇక్కడ మన సంక్రాంతి చేసామండి, అనుకోకుండా అప్పటికప్పుడు. నిజమైన సంక్రాంతి అంటే ఏంటో అయిపోయినాక అర్థమైంది.